సో ఎక్స్ ఫర్ అబ్బా ఫ్రెష్. అబ్బాయి మీద చెయ్యి. ఇప్పుడు చెప్పు. అబ్బా ఫ్రెష్. ఎక్స్ 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 అన్ని విషయాలు, అన్ని గుర్తులు, అన్ని జ్ఞాపకాలు ఒక ఎక్స్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అది చెప్పడానికా? ఓకే ఓకే. పీ ఫర్ అబ్బా ఫ్రెష్. నువ్వు కాదమ్మా, ఆయన అడిగాను. ప్లీజ్ చెప్పర్లేదైతే. పాత బాయ్ ఫ్రెండ్ ని వదిలిపెట్టి కొత్త బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోండి. న్యూ ఇయర్ క్యాలెండర్ లో మారడం వరకే నాన్న, మనుషులు మార్చేయకండి మీరు. అన్ని అప్డేట్ అయినప్పుడు ఇది ఎందుకు అప్డేట్ అవ్వద్దు? అవునమ్మా, పాతోడు ఎంత అదృష్టవంతుడు, కొత్తడు బలి అయిపోయాడు. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ అబ్బా ఫ్రెష్. రారమ్మని రారమ్మని రామ చిలుక పిలిచని వేళ. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి. ఓ న్యూ ఇయర్ ని పిలుస్తున్నావా? అనవసరంగా మా వాళ్ళందరూ రెడీ అయిపోతున్నారు అనవసరంగా. ఓకే. ఈ ఫర్ అబ్బా ఫ్రెష్. ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది. అండ్ ఎస్ ఫర్ సాధించాలి ఈ సంవత్సరమైనా, సక్సెస్ అవ్వాలి ఈ సంవత్సరమైనా అని అనుకుంటాం భయ్యా. కానీ మళ్ళీ రెవల్యూషన్ స్టార్ట్. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందిగా. ఆయన పొగుడుకున్నాడా తిట్టుకున్నాడా? ఓకే. ఇంకో ఎస్ ఫర్ సండే అనను రా, మండే అనను రా, ఎన్నడు నిదాని రా, నరాజా రాయితురా, నరాజా రాయితురా. సండే అనను రా, మండే అనను రా, ఎన్నడు నిదానరా, నరాజా రాయితురా, నరాజా రాయితురా. ఈ సంవత్సరం మొత్తం వాడదాం అనుకున్న స్టెప్స్ అని ఒకే ఎపిసోడ్ లో వాడేశా. మేము మాతో చేయరా? తప్పకుండా చేశానమ్మా. వై నాట్? ఫిబ్రవరి 31 చంపేద్దాం డాన్స్. 31 ఉండదు కదా. ఓ బల్బు ఎలగలేదా మీకు ఇప్పుడు? తప్పకుండా ఈ షోలో డెఫినెట్ గా చేస్తాను. ప్రదీప్ నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. హలో హలో అనమ్మ. హలో రాంగ్ నంబర్. హలో ప్రదీప్ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, నేను మా తమ్ముడు కలిసి. ఏంటది? పేలిపోద్ది ఇప్పుడు. ఇంకా నా చైతన్యం మీకు చెప్పమన్నది ఏంటంటే, సమంత ఇప్పుడు అందరికి అక్క చెల్లె మాత్రమే, ఒక నా చైతన్యకి మాత్రమే లవర్ మాత్రమే అని చెప్పమన్నాడు. అవునమ్మా. నీకెందుకు చెప్పారు? మా పక్కింట్లోనే ఉంటారు కాబట్టి. అవునా? అవును. అదే అదే నేనే చెప్పాను, అందరికి ఎందుకు తెలియదు ఇలా చెప్పి. నీకు అందుకే సమంత గిఫ్ట్ కూడా పంపించింది. ఏమిటి? చెవిపిస్తా కదా. కట్టండి. ఈ న్యూ ఇయర్ నుండి సమంత నువ్వు అన్న చెల్లెలు. నీకు అసలు ఏమైనా అర్థం అవుతుందా? అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. సమంతకి అన్న అన్నాను, నాకు అన్న అనలేదు. నేను నాతో డాన్స్ చేయొచ్చు. బేసికల్లీ లైఫ్ గా అది దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంది. ఎర్రగడ్డలో గానీ వైజాగ్ లో గానీ న్యూ ఇయర్ రోజు రాఖీ పండుగ చేసుకోవడం ఏంట్రా? సో స్వీట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడని అడిగానని చెప్పండి. అయితే రకులతో కూడా కట్టిస్తాం నెక్స్ట్ టైం. నేను జాక్లిన్ ఫెర్నాండెస్ ని లవ్ చేస్తాను. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో
నిజంగానే కొత్త సంవత్సరం కదా మా సుబ్బారావు కూడా షాపింగ్ వెళ్ళాడు. షాపింగ్ వెళ్ళి క్యాలెండర్ కొందాం అన్నాడు. సరే షాప్కి వెళ్ళాడు. సార్ కొత్త సంవత్సరం క్యాలెండర్లు చూపించారని ఓ 2-3 వెరైటీలు చూపించాడు. చూసాడు బాలేదు సార్, ఇంకోటి చూపించండి, బాలేదు సార్, ఇంకేమైనా చూపించండి, ఇంకేమైనా. ఏంటి సార్ ఇన్ని అడుగుతాను, చిరాకు వచ్చింది షాప్ అంటారు. సార్ ఎన్ని క్యాలెండర్లు చూస్తారు ఏంటి సార్ అంటే, లేదు సార్ ఎందులో ఎక్కువ హాలిడేస్ ఉన్నాయని ఎత్తుక్కుంటున్నాను, అది కొనుక్కుంటాను. ఆయన నాకంటే తెలివైన ఆయన. హాలిడేస్ అంటేనే మనకు మంచి రోజులు కదా. ఈ ఉద్దేశంలో మంచి రోజులు ఎప్పుడు? వెన్ ఆర్ యూ హ్యాపీ? మాచిరాజు నా ఇంటి పేరు అయినప్పుడు. ఇస్తారమ్మా, అది త్వరలో ఇస్తున్నారు, ఇంకా సేల్ స్టార్ట్ అవ్వలేదు. అక్కతోటి శోభనముహూర్తం పెట్టిన తర్వాత చెల్లెని కూడా గదికి పంపించిన రోజు మంచి రోజులు. ఒకటికి టికానా లేక ఎకరాల ఖాళీ అవుతుంటే ఈయన 1+1 డిస్కౌంట్ ఆఫర్ అడుగుతున్నాడు ఫెస్టివల్. మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వమ్మా. ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు డెఫినెట్ గా ఆయనకి సన్మానం జరగాలి. సో కొత్త సంవత్సరం కొంచెం సన్మానం కొత్తగా చేద్దాం. నువ్వేం చేస్తావు అంటే చేతులు కాళ్ళు సహాయం లేకుండా ఓన్లీ నీ పొట్టతో ఈ బుల్లెలను పేలుస్తా. కొంచెం అక్కడే ఉండు, లేవకు అక్కడే ఉండు. అది ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తూ ఉండు భయ్యా. ఓకే అలాగే ప్రతి గురువు దగ్గరికి వెళ్తూ ఉండు. చాలా చెప్తా, నువ్వే ఎగబడి వెళ్తున్నావు బుడగల దగ్గర. వెళ్ళాడు, సూపర్. ప్రదీప్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు. న్యూ ఇయర్ రోజు ఎక్స్ప్రెస్ రాజకొచ్చాను. ఈ ప్రోగ్రామ్ కి రావడమే మంచి రోజు. ఇది ఒక మంచి దినం. వేసాడు బిస్కెట్. మా తాత బకెట్ బండ్ వేసినప్పుడు ఆస్తి మొత్తం నాకు వచ్చినప్పుడు మంచి రోజులు వస్తాయి. పడిపోయిన బకెట్ నుంచోక తప్పదు, నుంచున్న బకెట్ పడిపోక తప్పదు. న్యూ ఇయర్ కి గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంతో పాటు బిర్యానీ ఇచ్చినప్పుడు. అదే మంచి రోజా? మంచి రోజు కదా. దారిలో కొనుక్కోవచ్చుగా, అది కూడా ఫ్రీగా. న్యూ ఇయర్ స్పెషల్. న్యూ ఇయర్ స్పెషల్ వెజ్ అయితే బెటర్ అమ్మా నాకు. ఓకే, నీకు వెజ్ నాకు నాన్ వెజ్. వెరీ నాటి థాట్స్ అమ్మా. ప్రదీప్ నాతో సెల్ఫీ కోసం లైన్ లో వెయిట్ చేసినప్పుడు. అబ్బా, ప్రదీప్ తో కలిసి యాంగిల్ చేసినప్పుడు. ఎంత దారుణాన్ని కోరుకున్నావు తల్లి నువ్వు. చేయొచ్చు, చాలా ఈజీ. ఓకేనా? పోనీ నేను లేను, మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకో, ఎక్స్ప్రెస్ రాజా షో మీరు హోస్ట్ చేస్తున్నారు. ఓకే, రెండు పొజిషన్ నుంచి రెడీ. చెప్పమ్మా, ఏదో చెప్పు వాళ్ళకి. కవిత చెప్పు. కర్ర పొడుగ్గా ఉంటుంది, కర్ర పొడుగ్గా ఉంటుంది, ఆకాశం విశాలంగా ఉంటుంది, ఆకాశం విశాలంగా ఉంటుంది, బురదలో దోమలుంటాయి. ఆపేసినవేమి స్టార్టింగ్ లోనే ట్రబుల్ వచ్చిందా? మీ పేరు? కవిత. కవిత, నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఆపర్చునిటీ. రోజు టీవీ చూస్తే కవిత 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 కవిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సాటర్డే సండే కూడా మీ షో ప్రసారం అవుతాయి, అదే మంచి రోజు. దిస్ ఇస్ JNTU బిస్కెట్. అర్థమైందమ్మా, బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఉస్మానియా బిస్కెట్ కాదు, JNTU బిస్కెట్. ఒక అమ్మాయితో సిట్టింగ్ చేసినప్పుడు అదే మంచి. ఏం మాట్లాడుకుంటారు? అవన్నీ చెప్పకూడదు, పర్సనల్స్. పర్సనల్ అమ్మా. ఆంటీ ఇది విన్నారా? ఇంటికి వెళ్ళాక ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడండి.
నా బాయ్ ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు. ఎవరమ్మా? నా బాయ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్సా? లాస్ట్ లో ఇస్తున్నావా? వాళ్ళందరూ కలిసి గిఫ్ట్లు ఇస్తానమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళందరికీ నువ్వు రాఖీలు కట్టాలని కోరుకుంటూ. లిఫ్ట్ కోసం హైవే పైన వెయిట్ చేస్తుంటే ప్రదీప్ బుల్లెట్ వేసుకొని వచ్చినప్పుడు. నాకు డ్రైవర్ ఉన్నాడా? ఇప్పుడు బుల్లెట్ వేసుకొని ఒకసారి రండి చూస్తా ఎట్లా నడిపిస్తారు. నేనా అమ్మా? స్టాండ్ వేస్తే కాళ్ళే సరిగ్గా అందో మనకి ఎందుకమ్మా? సెక్యూరిటీ లేదు, వద్దమ్మా విరాట్ కోహ్లీని పిలుద్దాం. వెరీ బెస్ట్ అమ్మా. పెట్రోల్ అయిపోయింది. సిగరెట్ ఇంకా మందు మానేసినప్పుడు అది మంచి రోజు. సిగరెట్స్ ఇంకా మందు బ్యాన్ చేసినప్పుడు అది మంచి రోజు. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎగ్జామ్స్ మొత్తం బ్యాన్ చేసినప్పుడు మంచి రోజులు వచ్చినట్టు. మొత్తం బ్యాన్ చేసే కష్టం కదమ్మా. నేను మీరు ఒకటైపోప్పుడు ఒకటి కావాలనే కదా. అదే మా ఎగ్జాంపుల్ పెడితేనే కదా నేను చదువు రాని మీకు చదువు వచ్చిన వాళ్ళని తెలిసి. ఎక్కువగా హాలిడేస్ వస్తే మంచిది. ఎక్కువగా హాలిడే మొత్తం హాలిడేస్ వస్తే ఇంకా మంచిది. ఏం చేస్తారు మీరు హాలిడేస్ వస్తే? పడుకుంటారా? అంటే అలసిపోతారు కదా, సో అందుకని రెస్ట్ కావాలి. ఇది గాలాడే కదమ్మా, మేకప్ గురించి. అలారంలా కూసే పక్కింటి కోడి మా ఇంటికి వచ్చి పలహారం అయినప్పుడు నాకు మంచి రోజు. అచ్చ తెలుగులో ఎంత బాగా చెప్పావు తల్లి. నువ్వు హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయిన రోజు మంచి రోజు. ఏనా? నువ్వు హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి రోజు. దక్కిదారా? రేష్మే అంశయ్య నా కోసం కొట్టుకున్నప్పుడు. నువ్వు టీవీలో చూసి ఆనందపడుతున్నావు, నీకు తెలియట్లే అసలు ఇచ్చావు. తగ్గినదా? వాళ్ళు కొట్టుకున్నట్టే ఉంటారు నాన్న, తర్వాత పిచ్చ కొట్టుడు కొడతారు. నేను నీకు ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ కావాలి. ప్రతిభలతో సిట్టింగ్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సిట్టింగ్ ఏం కర్మ నాన్న, స్టాండింగ్ కూడా చేద్దా? బాహుబలి 3 రాజమౌళి వచ్చి స్టోరీ నన్ను అడిగినప్పుడు. మనం డిస్కస్ చేసాక చెప్తాం వాళ్ళు. అదే జారుడు పండి జారు నాన్న, జారుడు పండి జారు. బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు ఫుల్ డ్రెస్ తో కనిపించినప్పుడు. చూసి బడ్జెట్ కంట్రోల్ చేస్తానమ్మా. నువ్వు ఎందుకంటే అలా మాట్లాడుతావు నువ్వు? అసలు ఆ హైట్ గురించి చర్చిద్దాం అనుకున్నదా? ఐదుగురు సూపర్ స్టార్స్ ఇక్కడ వచ్చారు కాబట్టి నాకు లాస్ట్ లో మీరు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. బాలీవుడ్ హీరోయిన్స్ ఫుల్ గా వేసుకున్నప్పుడు మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాము. సో గ్రేట్ టాలెంటెడ్ పాపం వాళ్ళు. సో ఓ పని చేద్దాం, ఎలాగో హీరోయిన్లు అంటారు కాబట్టి మీరు ఐదుగురు హీరోయిన్స్. ఒక హీరోయిన్ ఒక ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ స్టైల్, ఆ గ్రేస్, ఓకే అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక ఫోటో పోజ్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే మళ్ళీ అతను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత రెండో వ్యక్తి బయలుదేరి వెళ్తాడు. రైట్? అందమైన
అందమైన భామలు కళ్ళతో మెరుపు తీగలు అందమైన భామలు లేత మెరుపు తీగలు మాసిపోయే అందాలు సిల్క్ చుడిదారులు జీవనం చీరలు కొద్ది రేపుతున్నాయి వచన మోహాలు. చూసారా ఇప్పుడు అర్థమైందా ఎంత కష్టమో పాపం హీరోయిన్లు ఆ గ్రేస్ ఆ యాటిట్యూడ్ ఆ అందం అది వేరే విషయం. సో ఆ ఫీల్ తీసుకురండి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్. ఆయన చూడు పాపం ఫుట్బాల్ ఆడుతూ మోకాలు బయలుపోయినట్టు తిప్పితే వెళ్ళాడు. నువ్వు కూడా చాలా వెరైటీ నడిచావు అబ్బాయి. ఈయన నడక ఎలా అని తెలుసా? సాగర్ సంఘం వల్ల కమలాసన బావి మీద నడుస్తారే చాలా అద్భుతంగా కుదిరింది. అద్భుతం అంటే నా భూతో అది న్యాచురల్ గా వచ్చినదే. నేను మళ్ళీ ఒకసారి అందరం కలిసి వెళ్దాం. ఓకే ఫాలో మీ. ఓకే థ్యాంక్ యూ. ర్యాంప్ వాక్ పొజిషన్ ఉంచమ్మా. నేను కూడా ఉన్నాను ఇందులో. ఇప్పుడు మీరంతా ఒక వాక్ చేసి చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇవి కాదా మంచి రోజులంటే? Hold your hand, take you to your fantasy. Look into your eyes, make me realize that baby you're the only one for me. Thank you so much. Wonderful.